నమస్కారం. రారండే వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యా సంస్థలు ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి కదండి. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక ప్రముఖ విద్యా సంస్థ ఆల్ఫాబెట్ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ తేజస్విని గారు మన షోకి విచ్చేశారండి. ఆవిడికి వెల్కమ్ చెప్తూ ఇవాల్టి ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం తేజస్విని గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. థ్యాంక్ యూ తేజస్విని గారు. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ అండ్ వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు విద్యా సంస్థలతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మనం అంటూ ఉంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా. సో వాళ్ళ లైఫ్ని స్కల్ప్ చేయడానికి కానీ లేకపోతే కాల్ చేయడానికి కానీ విద్యా సంస్థలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వాళ్ళ అంటే మెజారిటీ ఆఫ్ దేర్ ఏజ్ కూడా వాళ్ళు స్కూల్స్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఇక పేరెంట్స్ తర్వాత టీచర్సే. సో ఎలా అంటే మీ స్కూల్లో పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారు? అసలు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే? యాక్చువల్లీ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి, బేసికల్లీ ఐ లైక్ టీచింగ్. ఐ వర్క్డ్ యాజ్ లైక్ ప్రొఫెసర్ ఇన్ విల్లా మేరీ కాలేజ్. ఆ తర్వాత నాకు ఫస్ట్ పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు ఐ కెప్ట్ హర్ ఇన్ వన్ స్కూల్. దేర్ ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్. పాప కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. మెయిన్ రీజన్ స్కూల్ నేను ఇనిషియేట్ అవ్వడానికి రీజన్ మా పెద్ద పాప అండి. మా పెద్ద పాపకి జరిగిన ఆ ప్రాబ్లం కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మరి ఏ కిడ్కి జరగకూడదు. ఏ పేరెంట్ కూడా ఐ వాజ్ ఎ వర్కింగ్ పేరెంట్, ఏ వర్కింగ్ పేరెంట్ కూడా అలా సఫర్ అవ్వకూడదని ఆ మూమెంట్లో మేము సఫర్ అయిన సెకండ్స్లో తీసుకున్న డెసిషన్ అది. ఓకే. చైల్డ్ ఎడ్యుకేషన్ అనేదండి 3 years నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఈ 3 years ఏజ్ అప్పుడు వెన్ ద చైల్డ్ ఎంటర్స్ ఇన్ టు ద స్కూల్, ఫస్ట్ వాళ్ళు ఏడుస్తూ ఎంటర్ అవుతారు. ఎవరు కూడా హ్యాపీగా ఎవరు రారు ఫస్ట్ వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఏడుస్తూ వచ్చిన పిల్లల్ని ఫస్ట్ మనం ఎలా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి, ఏడవకుండా ఇష్టంగా వాళ్ళకై వాళ్ళు హ్యాపీగా రెడీ అయిపోయి యూనిఫామ్ వేసేసుకొని పేరెంట్స్తో పాటు వచ్చేలాగా, పేరెంట్ని ట్రబుల్ చేయకుండా వచ్చేలాగా మేము చేంజ్ తీసుకొని వస్తాం ఫస్ట్ ఎవ్రీ స్కూల్. సో ఆఫ్టర్ బ్రింగింగ్ దట్ చేంజ్, ఆ చేంజ్ వచ్చిన తర్వాత దే షుడ్ అడాప్ట్ టు ద క్లాస్లో కూర్చోవడం, వినడం, తర్వాత రిమైనింగ్ కిడ్స్తో సోషలైజ్ అవ్వడం, ఆ సబ్జెక్ట్ ఏం చెప్తున్నారనేది ఒక స్టెబిలిటీగా కూర్చోవడం అనేది ఆ చేంజెస్ తీసుకురావాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ చిన్నగా వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ దే హ్యావ్ టు ఇంపార్ట్ ద ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? నాట్ జస్ట్ బట్టిఫైయింగ్ ఆర్ బై హార్టింగ్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. దెన్ దే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఎక్కడ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ ఒక్కసారి వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైతే అండి, దే నీడ్ నాట్ డూ నైట్ అవుట్స్ ఫర్ ద ఎగ్జామ్స్ ఆల్సో. సో ఎవరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, దే విల్ జస్ట్ గో త్రూ ద డ్యూరింగ్ ద ఎగ్జామ్, దే విల్ జస్ట్ గో త్రూ ద టాపిక్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఎవరు నేర్పిస్తారు? టీచర్స్. ఫస్ట్ టీచర్స్ మెథడాలజీ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ a principal or a managing director should not be not only administrator andi. First of all, he or she should be educationist. Whenever they are the educationist, అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ టీచింగ్ మెథడాలజీ ఏంటి, టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి టీచింగ్ గురించి ఏం నాలెడ్జ్ లేకపోతే ఒక టీచర్ వచ్చి వాట్ దే ఆర్ టీచింగ్ అనేది, how they are justifying students అనేది it will not be understand. So when she is an educationist, she can observe, she can look overall and do the justice to the child. So once concept ardhamayaka, and they should understand how this studies is useful for him in the future. ఏదో స్కూల్కి వచ్చాం, వెళ్ళిపోయాం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాం, ఇంటికి వెళ్ళాం, చాలా కష్టపడిపోయి పిల్లలు వచ్చారని చెప్పి పేరెంట్స్ అవన్నీ ఇవన్నీ చేసేసి అండ్ మొబైల్ ఇచ్చేసి, సో దిట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్, ఇక్కడ చదివిన కాన్సెప్ట్ కానివ్వండి, దే హ్యావ్ టు గో హోమ్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు రికలెక్ట్ ఇట్, రీక్యాప్ ఇట్. సో
అందు గురించి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఏం చేస్తుంది, దే ఆర్ గివింగ్ ద హోమ్ ఫండ్స్ అండ్ మేకింగ్ దెమ్ టు డూ ఎట్ హోమ్. ఇనీషియల్గానే మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకపోతే కనుక మనం ఇంకా బోల్డెన్ విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు మీరు ఏ రెసిపీ చేయబోతున్నారో తెలిస్తే. ఇవాళ మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, హైలీ న్యూట్రిషియస్. ఎవరైతే పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినారో అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్. ఇట్ ఈస్ డ్రై ఫ్రూట్స్ పాయసం. ఓకే, వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ ఘీ. ఓకే, వెరీ నైస్. సో డ్రై ఫ్రూట్ పాయసం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పాలు, క్యాజూస్, షుగర్, బాదాం, ఖర్జూరం, అంజీరా, కుంకుమ పువ్వు, ఇలాచీ, గసగసాలు. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలా చేయాలంటారు తేజస్వి? ముందుగా మనం మిక్సర్ జార్ తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇవి అంజీర్ కూడా సోక్ చేశారా? ఎస్ ఎస్. ఓకే, ఆల్ ది డ్రై ఫ్రూట్స్. ఎస్. సో బటర్ మిక్సింగ్ కోసం ఫస్ట్ లెట్ us మిక్స్ దీస్ టూ అండి. జస్ట్ ఇవి మొత్తం పేస్ట్ అవ్వకూడదండి, కొంచెం కోయస్గానే ఉండాలి. ఆఫ్టర్ దిస్ ఈ ఖర్జూరం వీ హ్యావ్ టు రిమూవ్ ద సీడ్ అండి. సీడ్ తీసేసి నెక్స్ట్ అంజీరా, గసగసాలు, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. 1 లీటర్ ఆఫ్ మిల్క్ వీ హ్యావ్ టు బాయిల్. ఓకే, సో మనం ఫస్ట్ మిల్క్ వేసేసుకోవాలండి. మిల్క్ని బాగా బాయిల్ చేయాలి. ఓకే, ఈ పాలు వేసిన తర్వాత అండి ఇవి రెండు కూడా మనం ఏదైతే మిక్స్ చేసుకుని పెట్టుకున్నామో అది కూడా వేసేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు స్టిర్ ఇట్. అవి పాలు బాయిల్ అయ్యే వరకు వాటిని కూడా దాంతోనే కుక్ చేస్తాం. అవును, ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్లో కొంచెం పచ్చి వాసన ఇదంతా ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్. సో కమింగ్ బ్యాక్ టు ద చిల్డ్రన్, జనరల్గా పిల్లలు ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం ఫోన్ అనో లేకపోతే టీవీ అనో దీని అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది. చదువుకోమంటేనేమో ఆల్రెడీ చదివేసాము స్కూల్లో అయిపోయింది అని అంటున్నారు కదా. సో ఇలాంటివి పేరెంట్స్ ఎవరైనా మీకు కంప్లైంట్ చేస్తే దీన్ని ఎలా డీల్ చేస్తారు? రెగ్యులర్ కంప్లైంట్ అండి, దిస్ ఈజ్ అ రెగ్యులర్ కంప్లైంట్. వెన్ ఎవర్ ద మీటింగ్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందో జనరల్లీ స్కూల్స్ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు మామూలుగా, ఏంటి మీ బాబు చదవట్లేదు, మీ బాబు అల్లరి చేస్తున్నాడు ఇది అని చెప్పి. బట్ హియర్ వీఆర్ కంట్రోలింగ్ దెమ్, వీఆర్ మౌల్డింగ్ దెమ్ ఇంటూ అ గుడ్ స్టూడెంట్. బట్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్, మేడం ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు, ఇంట్లో నిద్రపోవట్లేదు, లేట్గా లెగుస్తున్నారు, ఆల్ దీస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి. వాట్ జనరల్లీ వీ కౌన్సిల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ అండి. లైక్ మనం చదువుకునే రోజుల్లో మొబైల్స్ అంత లేవు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మదర్స్ కూడా ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ దే డోంట్ హ్యావ్ మచ్ మనీ,
బట్ దే యూస్ టు స్పెండ్ టైం విత్ అస్, వాల్యుబుల్ టైం పేరెంట్స్ మనతో స్పెండ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి పేరెంట్స్ పిల్లలతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే జనరల్గా ఇప్పుడున్న జనరేషన్, వీఆర్ పర్చేసింగ్ అండ్ గివింగ్ ఎవ్రీథింగ్ టు మై చైల్డ్. తనకి కావాల్సింది అడక్క ముందే అన్నీ తెచ్చి ఇచ్చేస్తున్నాను, దిస్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్ మై పేరెంట్ డ్యూటీ అని అనుకుంటున్నారు. కంప్లీట్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద స్కూల్స్ ఆల్సో, ఆర్ అదర్వైజ్ లేదా ట్యూషన్ అలా చేసేసాను. బట్ ఇప్పుడు జనరేషన్లో చూస్తే టు బి ఫ్రాంక్, ఫాదర్స్ ఏమో ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళిపోతున్నారు, మదర్స్ ఏమో కిట్టి పార్టీస్ అని వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని ట్యూషన్ టీచర్కో లేదా ఇంట్లోనో ఉంచేస్తున్నారు. ఏమైనా డౌట్ వస్తే గూగుల్ చేయి లేదా ఇంకొకటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. బట్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. అండ్ దే ఆర్ గివింగ్ ద మొబైల్స్ ఆల్సో టు దెమ్ ఇన్ ఆర్డర్ నాట్ టు డిస్టర్బ్ దెమ్. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మొబైల్స్ కూడా ఇచ్చేస్తారు. 100% ఇది దీని గురించి అని నేను చెప్పట్లేదండి, బట్ మాక్సిమం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. సో వాట్ జనరలీ వీ కౌన్సిల్ ఆర్ స్టూడెంట్స్ ఈస్ అండ్ పేరెంట్స్ ఆల్సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు వాచ్ ద మొబైల్. కంప్లీట్గా దిస్ ఈస్ 100% రిమూవ్ చేయాలంటే నాతో కాదు ఎవరితోనూ కూడా అవ్వదండి అది. సో నౌ ద జనరేషన్ ఈజ్ లైక్ దట్. అది మనం అది అవాయిడ్ చేస్తే వాళ్ళు ఇంకో రకంగా చూడాలి అని అనుకుంటారు డెఫినెట్గా. అంటే పేరెంట్స్కి తెలియకుండా చూద్దామా అని అనుకుంటారు. దట్ ఛాన్స్ ఆల్సో వీ షుడ్ నెవర్ గివ్ టు ద చిల్డ్రన్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ షేర్ ఎవ్రీథింగ్ టు దేర్ పేరెంట్స్. ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. సో దే షుడ్ గివ్ సమ్ టైం టేబుల్ టు దెమ్. స్కూల్ నుంచి వచ్చాక ఫస్ట్ వెళ్ళగానే ఫోన్ తీసేసుకోవడం, ఆ సోఫాలో పడుకోవడం చూడడం. సో నాట్ దాట్. యూ షుడ్ గెట్ ఫ్రెష్ అప్, యూ షుడ్ ఈట్ సమ్ హెల్దీ స్నాక్స్ వాట్ ఎవర్ గివెన్ బై యువర్ పేరెంట్. ఆ తర్వాత వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, అఫ్ కోర్స్ ట్యూషన్లో కంప్లీట్ చేసుకుంటారు, స్కూల్లో కంప్లీట్ ఈవెన్ దో రేపు స్లిప్ టెస్ట్ ఏదైనా ఉందా, ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్ ఉందా, దట్ యూ హ్యావ్ టు గో త్రూ. ఆఫ్టర్ దట్ యూ గివ్ సమ్ టైం, 30 minutes 40 minutes ఆ టైం ఇచ్చి వాళ్ళని ఆ టైం మాత్రమే అలో చేయాలి. అండ్ దే షుడ్ టేక్ పర్మిషన్ ఫస్ట్, దట్ ఈస్ మ్యాండటరీ. అది మ్యాండటరీ లాగా పెట్టాలండి. ఏదో 1 week పిల్లలు పర్మిషన్ తీసుకొని ఆఫ్టర్ దట్ వితౌట్ పర్మిషన్ అనేది కూడా ఉండకూడదు. దిస్ హ్యాస్ టు బి ఫాలోడ్. పర్మిషన్ తీసుకోవాలి, కన్సిడరబుల్ టైంలను చూడాలి, అండ్ ఆల్సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద పేరెంట్. పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా పేరెంట్స్కి తెలియాలి. సో పేరెంటింగ్ అనేది అలా ఉండాలి. అలా ఉంటే ఈ అడిక్షన్ ఆఫ్ ఫోన్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, విల్ నాట్ బి ఎ మ్యాటర్, విల్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇది ఒక ప్రిన్సిపల్ గానో లేకపోతే కనుక ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఎలా పేరెంటింగ్ టిప్స్ కౌన్సిలింగ్ అని చేస్తారు. సో యాజ్ ఎ పేరెంట్గా ఇవన్నీ ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, అలాగే అంత డెడికేటెడ్ టైం, క్వాలిటీ టైం మీరు ఇవ్వగలుగుతున్నారు? Yes, definitely అండి. If I'm not giving means, I'll quit my job also. Because what is my first of all, మీకు చెప్పాను కదా, పాప గురించి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నా పాపలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. లైక్ దట్ టిల్ టుడే ఐఎమ్ వర్కింగ్ అండ్ ఫర్దర్ ఆల్సో విల్ బి వర్కింగ్ లైక్ దట్. మా పిల్లలకి నేను టైం ఎలా ఇస్తానంటే, ఐ జనరలీ యూస్ టు వేకప్ బై 5 o'clock అండి. ఐ యూస్ టు కంప్లీట్ మై ఆల్ రెగ్యులర్ యాక్టివిటీస్, పూజ, కుకింగ్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము. వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఐ వోంట్ టేక్ దెమ్ టు ద స్కూల్. ఈవెన్ ప్రిన్సిపల్, మేనేజింగ్ డైరెక్టర్ అంటే జనరల్లీ 10:30, 11కి వస్తారు, ఒకసారి అంతా చూసుకుంటారు అండ్ దే విల్ మూవ్ ఆఫ్. బట్ ఆ సిస్టమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. బై ద ప్రేయర్ విల్ స్టార్ట్ విత్ మీ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని స్టార్ట్ చేసి ప్రేయర్ నాతో స్టార్ట్ అవుతుంది. నా పిల్లలు కానివ్వండి, నేను కానివ్వండి, సార్ కానివ్వండి, టైంకి వెళ్ళిపోయి అండ్ వీ స్టార్ట్ అవర్ రెగ్యులర్ డ్యూటీస్. ఈవినింగ్ వీ విల్ బి బ్యాక్. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ సేమ్ నేను నా పేరెంట్స్కి ఏదైతే చెప్తున్నానో, ఫస్ట్ ఫ్రెష్ అప్, ఈట్ సమ్ స్నాక్స్, ఆఫ్టర్ దట్ ఎనీ అదర్ వర్క్స్ యూ హ్యావ్ పెండింగ్ వర్క్స్ అది. ఆ తర్వాత దే హ్యావ్ టు టేక్ ద మొబైల్. ఈవెన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే, మా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయినా కానీ పర్మిషన్ తీసుకొనే దే విల్ వాచ్ ద మొబైల్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దే విల్ పుట్ ఇట్ బ్యాక్. సో లైక్ దిస్ ఐమ్ మేనేజింగ్ అండి. అది మేనేజ్ చేయలేకపోతే ఇంకా నేను స్కూల్ రన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఓకే. సో ఇది చిక్కబడినట్టుంది కదా, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలంటే? లేదండి, ఇనఫ్. సో లెట్ us keep షుగర్ అండి. షుగర్ వేసేద్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ వీ కెన్ యాడ్ జాగరీ, బెల్లం, లేదా లాస్ట్లో హనీ కూడా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఎనీవే మనం ఇందులో డేట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది న్యాచురల్ స్వీట్నర్. బట్ పాలు అసలు వితౌట్ ఎనీ స్వీట్నర్స్ కూడా అసలు పాలు లాక్టోజ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం.
నెక్స్ట్ మనం ఇలాచీ వేసేద్దామండి. గుడ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అండ్ ఫైనల్లీ కొద్దిగా కుంకుమ పువ్వు. ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు కుక్ అవ్వాలా లేకపోతే ఇవంతా కూడా? లేదండి, జస్ట్ 2 minutes we can off the stove. సో ఇప్పుడు ఇదంతా వరకు యా అండి, ఇట్స్ కంప్లీటెడ్. we can off the stove. డిష్ రెడీ అయిపోయిందండి, మనము సర్వ్ చేసుకుందాము. బట్ ఇట్ హ్యాస్ టు బి కూల్, అప్పుడు టేస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో మరి రిపబ్లిక్ డేని మీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు ఈరోజు? యా అండి, యాక్చువల్లీ రిపబ్లిక్ డే స్టార్ట్స్ విత్ ఫ్లాగ్ హాయిస్టింగ్. ఆఫ్టర్ దట్ స్టూడెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, పేట్రియాటిక్ సాంగ్స్ వాళ్ళు పాడడం, తర్వాత దానికి వాళ్ళు డాన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ మ్యామ్, మై స్పీచ్ విల్ బి దేర్ in motivating the students and telling them greatly about what is India, how we should be proud to be Indians. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ వీ గివ్ ద ఛాన్స్ టు ద స్టూడెంట్స్ ఆల్సో టు ప్రిపేర్ అబౌట్ ద రిపబ్లిక్ డే అండ్ గివ్ ద స్పీచ్. అండ్ వైల్ దే ఆర్ లీవింగ్ దే షుడ్ గో హ్యాపీలీ. సో జనరల్లీ చాక్లెట్స్ అవి ఇస్తారండి, బట్ ఇన్ ఆర్ స్కూల్ వీ ఫాలో విత్ ద హెల్దీ స్నాక్స్. యాక్చువల్లీ జనరల్లీ బర్త్డేస్ అంటే కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొస్తారండి. అండ్ ఈవెన్ స్నాక్స్ టైం కూడా, బాబు ఏడుస్తున్నాడు స్కూల్కి, చాక్లెట్ కొనిపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతాడు. నాట్ ఎట్ ఆల్ అలౌడ్, ఓన్లీ హెల్దీ స్నాక్స్. ఈవెన్ యూ వోంట్ బిలీవ్, నర్సరీ చైల్డ్ కెన్ ఈట్ కీరా, క్యారెట్, ఆల్ దీస్ ఇన్ హిస్ స్నాక్స్. ఓకే, యా, సో హెల్దీ స్నాక్స్ ఇచ్చి పంపించండి. ఓకే, వెరీ నైస్ అండి. సో ఫైనల్గా మీ నుంచి ఒక రిపబ్లిక్ డే మెసేజ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అనుకోండి, లేకపోతే పేరెంట్స్ అనుకోండి, మా వ్యూవర్స్ ఎవరికి? Yeah, all the students, I want to give message to all the students. All of you spend your valuable time and don't waste your time. Do hard work, and whatever the field you prefer, you just build up your career in that and make everyone to be proud of you. All the best. ఓకే అండి. సో ఈ లోపు మన డిష్ కూడా చల్లారిపోయింది కాబట్టి ఇంకా Yeah, now the dish is ready and you can taste it. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ పాయసానికి కావాల్సిన పదార్థాలు: పాలు, జీడిపప్పు, పంచదార, బాదం, ఖర్జూర్, అంజీర్, యాలకులు, కుంకుమ పువ్వు, గసగసాలు. డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన కాజు, బాదం వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే జార్లో ఖర్జూర్, అంజీర్, గసగసాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పాలు పోసి మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అది దగ్గర పడిన తర్వాత తగినంత పంచదార వేసి బాగా కలిపి యాలకులు, కుంకుమ పువ్వు వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ. డ్రై ఫ్రూట్స్ పాయసంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. పాయసం అనగానే డెఫినెట్గా మనం స్వీట్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. చాలా స్వీట్గా ఉంది. ప్లస్ ఇందాక నుంచి మన తేజస్విని గారు చెప్తున్నట్టు హెల్తీ స్నాక్ గురించి, హెల్తీ ఫుడ్ గురించి ఎంతైతే వాళ్ళు కేర్ తీసుకుంటారో పిల్లలకి, అలాగే చాలా హెల్తీగా కూడా ఉందండి. ఎందుకంటే చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేశారు, అవి కూడా సోక్ చేసి వేశారు కాబట్టి దాని న్యూట్రియంట్స్ అంతా కూడా అలాగే ఉంటాయి కాబట్టి సో చాలా టేస్టీగా ఉందండి. అంటే జనరల్గా డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు, లేదంటే కనుక ఇలాంటి స్వీట్స్ కూడా ఏదైనా అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు చాలా హెల్తీగా, చాలా టేస్టీగా కూడా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో తేజస్విని గారు చాలా చక్కగా చెప్పారండి. డ్రై ఫ్రూట్స్ తోటి పాయసం కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. జనరల్గా లడ్డు అలా మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటిది ఈజీగా అయిపోయే పాయసం కూడా చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పిల్లల గురించి, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళని ఎలాగ ప్రోత్సహించాలి, ఎలా వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి, అలాగే పేరెంటింగ్ టిప్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా షేర్ చేశారండి మాతోటి. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. సో
సో ఈరోజు మా షోకి విచ్చేసేసి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అలాగే ఒక చక్కటి రెసిపీ కూడా మా వ్యూవర్స్ అందరికీ షేర్ చేసినందుకు మీకు ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. మరి ఈరోజు తేజస్విని గారు పిల్లలకి సంబంధించి చదువుకి సంబంధించి చాలా విషయాలు మనతో పంచుకున్నారు. మరి దాంతోపాటు ఒక చక్కటి రెసిపీని కూడా మనతో షేర్ చేస్తున్నారు కదండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.